హాయ్ ఫ్రెండ్స్, ముందటి వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపించిన కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నా. మనం కట్ చేసుకున్న పార్ట్స్ అన్ని లైనింగ్ పార్ట్స్ ఇంకా మెయిన్ క్లాత్కి పెట్టి జాయిన్ చేస్తున్నా, చూడండి. బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ క్లాత్ మంచిగా పెట్టుకొని కుట్టాలి. కొంచెం అటు ఇటు వస్తే మళ్ళీ క్లాత్ అనేది మొత్తం వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నాము. అయితే హ్యాండ్స్లో కొంచెం సంఖలో జాయింటింగ్ పడుతుంది అనమాట, కొంచెం క్లాత్ పడుతుంది, అది మనం జాయిన్ చేసుకుందాం. ఇది జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ బ్లౌజ్ పీస్కి అటాచ్ చేద్దాం. ఇక్కడ హ్యాండ్కి అయితే క్లాత్ జాయిన్ చేసుకున్నా, ఇంకా దీనికి అటాచ్ చేద్దాం. ఇక్కడ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది కాబట్టి దీన్ని ఉల్టాయించడానికి రాదు, అందుకని ఈ లైనింగ్ క్లాత్ని కొంచెం మర్చుకొని కుట్టేసుకుందాం. దీనిపైన ఇప్పుడు ఇది పెట్టుకుందాం. ఇటు సైడ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది, జాయిన్ చేసుకోవాలి మనం. ఈ వర్క్ పోకుండా ఉండాలంటే ఇంక ఇట్లా వేసుకోవాలన్నమాట. మామూలుగా వర్క్ లేకపోతే దీనిపైన వేసుకొని ఉల్టా వేస్తే ఇక్కడ వచ్చేస్తుంది క్లాత్, కానీ ఈ వర్క్ ఇట్లా వచ్చింది కాబట్టి ముందు ఇలా కుట్టేసుకొని దీనికి జాయిన్ చేస్తున్నాను అనమాట. ఇంకా చూడండి, ఇలా మనకు వర్క్ డిస్టర్బ్ కాదనమాట. ఇగో ఇలా ఉందో అలానే ఉంది. ఇంకా లైనింగ్ వచ్చేసి కింది నుంచి ఇలా ఉంది. ఇంకా ఇక్కడ జాయిన్ చేసుకుందాం.
రెడీ అయ్యింది. ఇదే హ్యాండ్. ఇంకా క్రాస్ పట్టి రెడీ చేసుకుందాం. క్రాస్ పట్టి కూడా రెడీ అయ్యింది. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాం. కాబట్టి మెయిన్ క్లాత్ అన్నీ జాయింటింగ్ చేసుకున్నాము. చూడండి, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇవి క్రాస్ పట్టీలు. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఆపోజిట్ ఉండాలన్నమాట. ఇంకా మనం లోతు తీసినాం కదా, ఇవి ఒకే సైడ్ ఉండదు. ఈ లోతు అనేది ఆపోజిట్ ఉండాలి. ఒకటి రైట్, ఒకటి లెఫ్ట్ అనమాట. ఇంకా మనము స్విచ్ చేసుకుందాం. మనం కటింగ్లో మార్క్ ఎట్లా పెట్టుకున్నావో అట్లానే ఇంకా డాట్స్ పెట్టుకోవాలన్నమాట. సేమ్. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయ్యింది. ఇంకా ఉక్స్ పట్టి, కాజా పట్టి రెడీ చేసుకుందాం. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి. వచ్చేసి ఉక్స్ పట్టి, ఇది కాజా పట్టి రెడీ చేసుకుందాం.
పట్టి కాజా పట్టి రెడీ అయ్యింది. చూడండి సమానంగా వచ్చినాయి. ఇక్కడ ఉన్న పాయింట్స్ కూడా కరెక్ట్గా రావాలి. ఇంకా చూడండి ఇలా వచ్చినాయి, కరెక్ట్ వచ్చినాయి. ఇంకా జాయిన్ చేసేసుకుందాం. నేను నెక్కుకి పైపింగ్ పెడుతున్నా. ఇంకా వైట్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడింగ్ వచ్చింది కదా, ఇంకా వైట్ కలర్ థ్రెడ్తో పైపింగ్ పెడుతున్నా. అంటే ఇవన్నీ జాయింట్ అయిన తర్వాత పైపింగ్ అనేది లాస్ట్లో పెడతా. చూడండి ఇంకా జాయిన్ చేసుకుంటున్నా. ఇవన్నిటివి సమానంగా ఉండాలి. చూడండి సమానంగా వచ్చినాయి. సైడ్వి జాయింటింగ్ చేస్తున్నా. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ప్లీట్స్ వేయలేను. ఇది పైపింగ్ చేసుకున్న తర్వాత ప్లీట్స్ వేస్తాయి ఇక్కడ. ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవాలి మనకు లోతు ఎక్కడ ఉందో, ఫ్రంట్ సైడ్ వచ్చేది ఎక్కడ వస్తుందో చూసుకొని జాయిన్ చేయాలి. ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. కొంచెం మంచిగా చూసుకొని వేయాలి. అయితే ఇది ఫ్రంట్, ఇక్కడ ఇది వచ్చింది, ఇక్కడే వస్తుంది అనమాట. ఇది అనేది లోతు అనేది ఇక్కడ వస్తుంది, ఈ ఫ్రంట్ సైడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఏదైతే డాట్ పెట్టినో అదే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. అటు ఇటు రాకుండా ఫస్ట్ ఇక్కడ నుంచే జాయిన్ చేసుకుందాం. హ్యాండ్ అప్పుడు కరెక్ట్ వస్తుంది. ఇలా వేసుకుంటే హెచ్చు తగ్గులు కాదనమాట. చూడండి జాయింటింగ్ చేసి ఇంకా పైపింగ్ వేయాలి. ఇది లాస్ట్కు పైపింగ్. హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్నాం. ఇంకా పైపింగ్ వేసుకుంటున్నా. ఈ థ్రెడ్ పైపింగ్ ముందే రెడీ చేసుకున్నా. ముందు అంటే ఇది ఇప్పుడు రెడీ చేసుకోలే, ఒక 2 months కింద రెడీ చేసుకున్నా. అంటే వేరే డ్రెస్కి వేసిన అనమాట. అప్పుడు ఎక్కువ ఉండే, ఇంకా ఎప్పుడన్నా యూజ్ అవుతుందిలే అని చెప్పేసి పక్కన పెట్టిన. ఇప్పుడైతే మ్యాచింగ్ అయ్యింది. ఒకవేళ మీకు థ్రెడ్ పైపింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో థ్రెడ్ పైపింగ్ ఎలా రెడీ చేయాలో కంప్లీట్గా మీకు చెప్తా. ఇంకా దీనికైతే పైపింగ్ చేసేసుకుందాం. ఇంకొకటి పైపింగ్ వేసేటప్పుడు ఇంకో వన్ సైడ్ పాదం ఉండాలి, ఒక పాదం ఉండాలి. థ్రెడ్ పైపింగ్కి ఒక పాదం ఉంటేనే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇంకా నేను చేంజ్ చేసుకున్న పాదం. కొంచెం మూలల సైడు కరెక్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఉల్టా తీసుకొని మంచి క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటా కుట్టేసుకోవాలి. ఇంకా
చూడండి పైపింగ్ ఎంత సన్నగా వస్తుందో. ఇగో సీదా సైడు ఇలా. పైపింగ్ వేయడం అయిపోయింది. ఇంకా నెక్కు వేసిన, ఇంకా బ్యాక్ సైడ్ ఈ కప్కి కూడా వేసిన. చూడండి ఎంత సన్నగా ఉందో, ఎంత మంచిగా వచ్చిందో నీట్గా. ఇంకా ప్లీట్స్ వేసేసుకుందాం. ఇంకా ప్లీట్స్ వేయలేను. ప్లీట్స్ వేసిన తర్వాత సైడ్ జాయింటింగ్ చేయడము. ప్లీట్స్ వేసేసిన, ఇంకా జాయింటింగ్ చేసుకోవడం. ఇంకా మనం సైడ్ జాయింటింగ్ చేసేసుకుందాం. ఇంకా హ్యాండ్ రౌండ్ వచ్చేసి 6 అనుకున్నాం కదా మనము. 6 మార్క్ ఉంది ఇక్కడ. ఇంకా హ్యాండ్ రౌండింగ్ వచ్చేసి 9.5. చూడండి ఇంకో ఇక్కడ 9.5, ఇక్కడ కూడా 9.5 తీసుకోవాలి. కొంచెం ఇక్కడికి వచ్చింది 9.5. మనం కటింగ్ చేసుకునేటప్పుడు మార్క్ ఎట్లా వచ్చినాయో సేమ్ అదే విధంగా అక్కడనే కుట్టు రావాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా జాయిన్ చేసుకుందాం. కంప్లీట్ అయిందండి బ్లౌజ్. చూడండి స్టిచ్చింగ్ ఎంత నీట్గా వచ్చింది. జాయింటింగ్ అనేది కరెక్ట్ రావాలి. చూడండి ఈ 4 లేయర్స్ కరెక్ట్గా రావాలి. ఇది కూడా సేమ్. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. చూడండి ఎలా వచ్చిందో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందు ఉంటా.